Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉపాధిలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని, జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసే పెండింగ్ వేతనాలు వడ్డీతో కలిపి ఇవ్వాలని, ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా అధ్యక్షులు కె రాధాకృష్ణ, కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్, లక్ష్మీదేవి, సోమన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా డ్వామా ఏపీడీకి మెమరాండం సమర్పించడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని, ఉపాధి హామీలో నంద్యాల జిల్లాలో చేసేటువంటి కూలీలకు ఉపాధి పెండింగ్ నిధులు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో ఈ చట్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ ఏదైతే కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం అమలులోకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాలుగా ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నీరుగా వచ్చేటువంటి పనిలో మోడీ గారి ప్రభుత్వం కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో దాదాపు 4,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండగా కేవలం ఈ సంవత్సరం బడ్జెట్ లో 86,000 కోట్లు మాత్రం ఈ రోజు కేటాయించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ 86,000 కోట్లు కేటాయించడం వల్ల మన రాష్ట్రానికి దాదాపుగా 10,000 కోట్ల పైచిలకు ఈ రాష్ట్రానికి ఉపాధి హామీ పనులు చేసేటువంటి దానికి అవసరమైతే కేవలం ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చేసినటువంటి పనులకు ఎక్కడ కూడా నిధులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉన్నారో వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. పని ప్రదేశాల్లో ముఖ్యంగా మెడికల్ కిట్లు అందుబాటులో లేవు, గుడారాలు అందుబాటులో లేవు, గడ్డపార్లు ఇవ్వట్లేదు, మరి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వట్లేదు, సంబరాలు విడిచి ఇవ్వట్లేదు. మరి కొత్తగా ఇంకా రకరకాల కొత్త నిబంధనలు ఈ రోజు చేరుస్తా ఉన్నారు. పొమ్మలు లేక పొగబెడుతున్నట్లుగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఉపాధి హామీ కూలీలను చట్టానికి దూరం చేసే పరిస్థితి రోజు మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా ఇటీవల కొలిమిగుండ్ల మండలంలోన కొంతమంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది మద్యం సేవించి మేము ప్రొక్లైన్ తోనే పని చేయిస్తాం, మాకు ఇష్టం, మాకు అడ్డొచ్చేది అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి మరి సోషల్ మీడియా ద్వారా వచ్చేట్లు కనపడతా ఉంది. మేము ఇప్పుడే పీడీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ జిల్లాలో అనేక చోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది పైన ఇబ్బందులు పెడుతూనే మరి ఒకవైపు జరుగుతూ ఉంటే ఒకవైపు కొంతమంది అవినీతి జరిగే విధంగా దొంగ మస్టర్లు వేసుకొని ఉపాధి కూలీలు పనికి రాకున్నటువంటి వాళ్ళని ఆసరా చేసుకొని ఈ రోజు మస్టర్లు వేసుకొని మరి డబ్బులు దండుకునే పరిస్థితి కనపడతా ఉంది. చాలా చోట్ల ఈ జిల్లాలో మరి యంత్రాల ద్వారా పనిచేస్తా ఉన్నారు. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. రాబోయే పెద్ద ఎత్తున ఉపాధి హామీని కాపాడుకోవడం కోసము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుంది. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, సూపర్ 6 హామీలతో పాటు ఇతర హామీలు ఉన్నాయో వాటన్నిటి కూడా చంద్రబాబు గారు ఖచ్చితంగా అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు గతి లేదు. తక్షణమే చంద్రబాబు గారు ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.